Day as well as the birthday celebrations of Honorable Founder Sir. Let us start our program with our national song to honor our country, India. The staff all together will participate in the national song. After that, sir. Staff members. Take this. Here. Sir, HM sir. Rajesh, keep silence. Honorable Director Sir to the dais, and today we have some special guests. Today we have some special here from Vasavi Club. We are inviting them to join with us. Welcome, sir. PT sir will lead the program of to sing the national anthem. All the people be alert. Attention. 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 Vande Mataram begins. Thank you, Ananda. Yes, sir. Mr. Balu Vijay. Studies. Attention. Salute the national flag. Salute. Order. Order. Salute. Order. Studies. Now it's time for a patriotic song by our 5th class students. Welcome, girls. Front mics ఉన్నాయి కదండి. తల్లి భారతి వందనము నీళ్ళే మానందనము తల్లి భారతి వందనము నీళ్ళే మానందనము మేమంతా నీ పిల్లలము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము తల్లి భారతి
అందరికీ శుభోదయం, నమస్కారం అండి. మేము గొల్లప్రోలు వాసవి క్లబ్ తరఫు నుంచి రావడం జరిగింది. ఈరోజు గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే గురించి మేము బాబీ గారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇంకొకసారి ఆలోచించకుండా మమ్మల్ని సుబ్రహ్మణ్యం గారు, బాబీ గారు వెంటనే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. అలాగే ఏదైతే రంగబాబు గారి, మాదేపల్లి రంగబాబు గారి ఆశయ సాధనతో గొల్లప్రోలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న విద్యార్థుల్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలని చెప్పి అనుకుని, నిజంగా చెప్పాలంటే రంగబాబు గారిది ఒక రాజకీయ ప్రస్థానం. మరి వారు కూడా రాజకీయ ప్రస్థానంలోకో వ్యాపార ప్రస్థానంలోకి వెళ్ళాలి, కానీ ఉద్యోగాల్లోకి తీసుకెళ్లాలని మంచి ఆశయంతో వారు నడుము కట్టుకుని మన ఊర్లో ఒక మంచి స్కూల్ని, ఆ స్కూల్ కూడా రంగబాబు గారి పేరు మీద పెట్టడం చాలా అభినందించినటువంటి విషయం. తర్వాత మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మేమందరం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వాసవి క్లబ్ అన్నది 2009వ సంవత్సరంలో గొల్లప్రోలో ప్రారంభించి కుల మతాలకు అతీతంగా వివిధ సేవా కార్యక్రమాల్ని చేస్తూ ప్రజల్లో ఒక మంచి పేరు తీసుకురావాలి. ఎవరికి ఎక్కడ కష్టం ఉంటే ఒక బ్లడ్ డొనేషన్ కానీ, పిల్లలకి స్కూల్కి పుస్తకాలు, పెన్నులు కానీ, లేదంటే గాంధీ పొట్టి శ్రీరాముడు విగ్రహాలు కానీ, ఏది కావాలంటే అది మాకున్నటువంటి పరిధిలో, మాకున్నటువంటి ఆర్థిక విషయాలను బట్టి మేము అందరినీ డొనేషన్స్ అవి తీసుకుని చేయడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో కూడా మీతో టైఅప్ అయ్యి మంచి సేవా కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాకు కూడా చెప్తే మేము కూడా మీతో కలిసి ప్రయాణం చేయడానికి మా టీం అంతా సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాను. మాకు ప్రతి సంవత్సరం కూడా లీడర్ అన్నవాడు ఎప్పుడు కూడా ఆ పదవిని పట్టుకుని ఉండకూడదు, ప్రతి ఒక్కరిని కూడా లీడర్గా తయారు చేయాలని చెప్పి మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క సిస్టమ్ ప్రకారంగా ప్రతి సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 days పీరియడ్లో ప్రెసిడెంట్ మారుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కేంద్ర శ్రీకృష్ణ గారిని మన జనవరి నుంచి ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది. సెక్రటరీగా వెంకట సూర్యనారాయణ గారు, ట్రెజరర్గా ఓ సత్యనారాయణ గారు, ముగ్గురిని టీం చేశారు. మేము ఆల్రెడీ ప్రెసిడెంట్లో అయ్యి 2009లో చేసి ఇప్పుడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కింద సర్వీస్ చేస్తున్నాం. Kind of a gratitude we need to give it to the guests, right? So it's something very fortunate that the people at this age, they connected with us, right? I was really surprised and I was shocked also, you know. Oh, this is good. Okay, fine. We never ever thought to have a special guest usually because it's like very difficult to choose, right? So that is why we usually, not prefer. But fortunately, I think this is the first year we have some guests, and that too, they came forward for us. So I guess, I think claps and pat on ourselves, I think there is something is a good sign. Okay? So there is a something good sign. Society also coming forward and be part of our PMR. So look at this. How much honesty we are serving our, the duties. Definitely the God will take care of it. You understand, right? This is the only mantra we need to learn. The rest all is different. Work is worship. That's it. Public day. And as usual, every year I used to touch some good flowers of what is our minimum rights or duties or responsibilities, or what is that we need to learn every time. Constitution, right? Everyone following English, right? You are okay? Or shall I use Telugu maybe for transport people also? This is the first time maybe transport people also joined full strength. Thank you so much for them.
గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి అందరికీ, సింపుల్ వర్డ్స్లో మన విధి విధానాలు, మనం ఎలా ఉండాలి, మన బాధ్యతలు ఏంటి, మన హక్కులు ఏంటి, మన విధులు ఏంటి, హక్కులు ఏంటి, మనకున్న ఫెన్సింగ్ ఏంటి. ఓకే, పిఎంఆర్ స్కూలు ప్రాంగణం ఇది ఒక ప్రాంగణం. అలాగే మన ఒక మనిషిగా, ఒక అమ్మాయిగా, ఒక అబ్బాయిగా, ఒక ఎనీ ప్రొఫెషన్, ఓకే, స్కూలు, ఒక ఎంఆర్ ఆఫీసు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసు, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఏదైనా కదా దానికి ఒక ప్రాంగణం. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ రిటర్న్. ఓకే, దానికి విధులు అనేది రిటర్న్ చేశారు. దానికి అనుకూలంగా అందులోనే మనము ఉండి వాటిని మనం చూసుకుంటూ మన యొక్క హక్కులను కాపాడుకుంటూ, ఓకే, మన విధులను కాపాడుకుంటూ, మన విధులు నిర్వర్తిస్తూ మన హక్కులు కాపాడుకోవాలి. అప్పుడు వీఆర్ ఏ గుడ్ సిటిజన్స్. ఓకే, ఎస్పెషల్లీ పిఎంఆర్లో మనము ఒక గుడ్ సిటిజన్గా ఎలా అనిపిస్తాము? తులసి హియర్, ఒక గుడ్ సిటిజన్ ఎప్పుడు అనిపిస్తాము అంటే మనము సొసైటీలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన బట్టి మనకి తెలిసిపోతుంది. అవునా? ఎస్, ఐ థింక్ ఈయన ఎవరో కానీ, అమ్మాయి ఎవరో కానీ, ఇతను కైండ్ ఆఫ్ అంటే పర్సన్ వ్యూ డిఫరెంట్గా కనిపిస్తారు. ఆ డిఫరెన్సే మన యొక్క వెనకాల బ్రాండ్ కనిపించాలి. ఓ దిస్ ఈజ్ సంథింగ్, ఐదర్ పిఎంఆర్ అవ్వచ్చు, లేదా మీ ఇంటి పేరుతో అని చెప్పచ్చు. పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి, అబ్బాయి లేదా చాలా మంచిగా ఉంటారు. యూనో రైట్, దట్స్ ఎ ట్యాగ్. మీకు అర్థమైనా? మీ వల్ల, మీ వంశము, మీ వల్ల మీరు చదువుతున్న స్కూలు వ్యవస్థ, మీ పేరెంట్స్ మొత్తం దానికి పేరు వచ్చేస్తుంది. రైట్? సో ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన విధుల్ని మనము నిర్వర్తిస్తూ ఎంతవరకు వీలైనంత వరకు మనం ఎక్కడా కూడా వాటిని ఎక్కడ అవహేళన కానీ జస్ట్ ఇగ్నోర్ అంటే ఏదో ఒక వదిలేయడం కానీ చేయకుండా, ట్రాన్స్పోర్టింగ్ నిన్న జరిగింది మీకు ట్రాన్స్పోర్ట్ దినోత్సవం అక్కడ కాకినాడలో జరిగింది. చాలా బాగా చెప్పారు. ఒక డ్రైవర్ గురించి కానీ, ఒక ప్రతి ఒక్క విధి గురించి చాలా బాగా చెప్పారు. మనం చేసుకున్నప్పుడే నీ హక్కు నీ జరుగుతుంది. ఓకేనా? నీ హక్కు ఏంటంటే నీకు రావాల్సినవి ఏవైనా సరే ఆటోమేటిక్గా వస్తాయి ఎప్పుడు నీ విధులు నిర్వర్తించినప్పుడు. ఓకే, సో మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక మంచి వ్యక్తిగా ప్రవర్తించడానికి కావలసిన అన్ని విధాలుగా మీకు తెలియదు సార్ ఎలా ఉండాలి, లేకపోతే ఏం చేయాలి, నాకు ఇది కన్ఫ్యూజన్గా ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ అవతల వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు నేనేం చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్లీజ్ మీ క్లాస్ టీచర్ ఫస్ట్ అవర్ కానీ లాస్ట్ అవర్ కానీ మీ డౌట్స్ ఏమున్నా సరే టీచర్తో క్లారిఫై చేసుకోండి. టీచర్స్ కూడా మీకు చెప్తుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యువర్ ఒపీనియన్, వీ ఆల్సో నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్స్. మనం కూడా తెలుసుకొని దాన్ని ఏ విధంగా చేయాలి, అది ప్రతిదీ కూడా సైంటిఫిక్గా శాస్త్రోక్తంగానే చేయాలి. ఓకే, దట్ ఈస్ వెల్ ప్రూవెన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు ఒక చెంపనే కొడితే ఇంకో చెంప చూపించేమన్నారు సింపుల్గా. అవునా? అది అప్పటి రోజు అవ్వచ్చు, తర్వాత రోజులు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు రోజులు పనిచేస్తా లేదా, ఈజ్ ఇట్ ట్రూ? నిజంగా చూపిస్తే ఏమవుతుంది? రైట్? సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి థరోలీ వెరిఫైడ్ and well understand based on the situations, right? Okay, please understand this. ప్రతి దానికి కూడా ఒక మాట పట్టుకొని బ్లైండ్ గా వెళ్ళొద్దు. ఈ బ్లైండ్నెస్ ని పోగొట్టేదే విద్య. ఓకే, మన యొక్క ఇగ్నోరెన్స్ ని పోగొట్టేదే విద్య. ఆ విద్య మన స్కూల్లో ప్రత్యేకించి ఓకే ఎన్ని వాట్స్ వోల్టేజ్ తో అయితే లైట్నింగ్ చేయాలో అన్ని వాట్స్ వోల్టేజ్ తో లైట్నింగ్ చేయడానికే we are bringing every time so many stars like senior people into this PMR group. Okay, you understand, right? Every star, for example today the first song are really good. See, this is the first time I ever had this kind of a rhythmic singing. I think it is greatest to him, musician, definitely. The way I think he's trying his best, I think it's a good start. Okay, the way I think the discipline we are making, it is obviously the stars. The way I think our crew is, really growing up, year on year. Everyone,
I don't want to name a single person here. Right? The same growth I wish all our kids also observe, learn and grow and prove yourself and then succeed. Okay? Thank you so much, and I'm wishing you understand very well and abide and adhere to that each and every circumstances, and do your duties and be ask all your rights wherever you really require. Okay? Happy Independence Day once again. Thank you so much. Happy Republic Day once again. Thank you so much. Okay? I think. डायरेक्टर सार की హెచ్ఎం సార్కి ప్రిన్సిపల్ మేడంకి మరియు ఇతర ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే మనకు 1947 ఆగస్టు 15 తేదీన బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ ఒక సొంత చట్టం, ఒక రాజ్యాంగం ఏర్పడింది 1950 జనవరి 26న. ఈ రోజున మన దేశం పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. అందుకే ప్రతి ఏటా ఈ రోజున మనం ఎంతో గర్వంగా జరుపుకుంటాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించబడిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయానికి సజీవ సాక్ష్యం. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం మన రాజ్యాంగం. గణతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా. దేశాభివృద్ధిలో మన వంతు పాత్ర పోషించినప్పుడు రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయి. నేటి యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తూ అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలి. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, దేశానికి వెన్నుముక్కైన రైతులకు, దేశానికి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా మనం సెల్యూట్ చేద్దాం. చివరిగా మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలబెడతామని, రాజ్యాంగ విలువలను కాపాడుతామని ఈ సందర్భంగా మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మరొక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. తేనెల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. తేనెల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. శిఖరమే నిలబడదా. గలగల పారే నదులన్నీ, గలగల పారే నదులన్నీ ఒక
బృందగానమే చేస్తుంటే సేనల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం వారందరినీ తలచుకుని మన మానస వీధిని నిలుపుకుని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా. Director sir, respected principal ma'am, HM sir, HR sir and teachers, my co-students. First of all, I wish you all 77th Republic Day wishes. Now I am going to give some importance about Republic Day. Republic Day importance lies in celebrating India's adoption of Constitution on January 26, 1950, making its transformation into sovereign democratic republic and reinforcing core values like justice, liberty, equality and fraternity, showcasing national unity and cultural diversity and honoring freedom fighters' sacrifice. It serves as a reminder of the Constitution, supremacy and citizens' rights, inspiring commitment to the nation, democratic ideals and progresses. Adoption of the Constitution, it commemorates the India Constitution came into the effect, replacing colonial laws and establishing the nation as a republic. Upholding values, it reinforces commitment to the Constitution ideals like justice, liberties, equalities and fraternity. Fundamental rights, it signifies the guarantee of fundamental rights and freedom for all citizens. As I come to the end of my speech, once again I wish you all 77th Republic Day. Signing off, this is my Nagajyoti from 8th standard. Thank you. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం పీల్చే గాలి కానించి మనం ఈరోజు ఎంత హ్యాపీగా సమాజంలో మనం ఉంటున్నామంటే దానికి ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో త్యాగాలు చేపట్టి ఈరోజు ఇలా ఉన్నాము. అది ఈ పాట రూపంలో మనం తెలియజేస్తున్నాను. దేశమెంతో గర్వించే మహానేతలు 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 ప్రాణాలు ఒట్టి పోరాడిన వీరులు ప్రాణాలు ఒట్టి పోరాడిన వీరులు దేశమెంతో గర్వించే మహానేతలు మహానేతలు ప్రాణాలు ఒట్టి పోరాడిన వీరులు ప్రాణాలు ఒట్టి పోరాడిన వీరులు బానిస చెదలను తుదముట్టించిన స్వాతంత్ర సమర యోధులు బానిస చెదలను తుదముట్టించిన స్వాతంత్ర సమర యోధులు స్వేచ్ఛావాయువు ప్రసాదించిన మహాత్ములు స్వేచ్ఛావాయువు ప్రసాదించిన మహాత్ములు ఆ మహనీయుల స్మరణతో ఘనంగా జరుపుకుందాం గణతంత్ర మహోత్సవం గణతంత్ర మహోత్సవం దేశమెంతో గర్వించే మహానేతలు మహానేతలు ప్రాణాలు ఒట్టి పోరాడిన వీరులు ప్రాణాలు ఒట్టి పోరాడిన వీరులు తరతరాల తిమిరాన్ని తెగ నరికిన అల్లూరి తెగ నరికిన అల్లూరి తెల్ల దొరల గుండెల్లో నిదురించిన నేతాజీ నిదురించిన నేతాజీ తరతరాల
తిమిరాన్ని తెగ నరికిన అల్లూరి తెల్ల దొరల గుండెల్లో నిదురించిన నేతాజీ తుపాకి గుండుకు గుండెను చూపి గర్జించిన కేసరి జాతీయ జెండాకు రూపును దిద్ది ఊపిరి పోసిన పింగళి మరొక్క మారు మనసారా స్మరించి ఘనంగా జరుపుకుందాం గణతంత్ర మహోత్సవం మన గణతంత్ర మహోత్సవం దేశమెంతో గర్వించే మహానేతలు ప్రాణాలు ఒట్టి పోరాడిన వీరులు యుగ యుగాల నిలిచేను గాంధీజీ మార్గము గాంధీజీ మార్గము యువనరాన నింపేను భగత్ సింగ్ శౌర్యము యుగ యుగాల నిలిచేను గాంధీజీ మార్గము యువనరాన నింపేను భగత్ సింగ్ శౌర్యము ఝాన్సీ రాణి తాంతయ్య తోటి సర్కారు జీవితం సరోజిని దుర్గాబాయి నెహ్రూజీలు అందరికీ ఆదర్శం మరొక్క మారు మనసారా స్మరించి ఘనంగా జరుపుకుందాం గణతంత్ర మహోత్సవం మన గణతంత్ర మహోత్సవం దేశమెంతో గర్వించే మహానేతలు ప్రాణాలు ఒట్టి పోరాడిన వీరులు బానిస చెదలను తుదముట్టించిన స్వాతంత్ర సమర యోధులు బానిస చెదలను తుదముట్టించిన స్వాతంత్ర సమర యోధులు స్వేచ్ఛావాయువు ప్రసాదించిన మహాత్ములు స్వేచ్ఛావాయువు ప్రసాదించిన మహాత్ములు స్వేచ్ఛావాయువు ప్రసాదించిన మహాత్ములు I don't want to extend our speech because we have another program and another schedule also. Once again, a heartful Republic Day wishes to all of my staff members as well as our students also. It's not only the Republic Day celebrations, as we all know, it's the great birthday celebrations of our legendary leader and the founder of the PMR educational institutions, Sri Madepalli Rangababu garu. And today, how we are honoring our national leaders as well as Dr. B.R. Ambedkar. Like that, we have to honor our founders are also on today. As we are on the shades of the a wonderful tree of which was planted by our honorable founder sir Madepalli Rangababu garu. We are all here under the shades of that tree. So we have to show our honor and we all work together to reach the vision of our founders sir. How we have to reach the vision of our founders sir? To remember our duties and the responsibilities as we are the staff member of the PMR. All of the staff members and the students all together work with the dedication, with the passion, with full of heart to teach the students to reach the vision. That's our duty, our responsibility. The Republic Day, we all should remember our responsibilities, our duties. If you remember that, we can't do anything for our nation, country, India directly. But we can do something with our kids, because today our students are tomorrow's citizens of nation. So if you train up our students in a proper way, in a perfect way, to serve India,
to serve the nation, to serve the society. That's enough for our teachers. The teachers who are the molders of the present nation, the future nation. The present students will be the future nation. That's our responsibility. And today I don't want to extend my speech more and more. I would like to once recall our responsibilities being as a teachers in any institute. If one institute is good, the whole village change, the whole area will change, the whole families will change. How we are teaching our students, it will be impact to their families. If the families are changed, it will impact to the society. In this way, by step wise, we the teachers has to bring the good change in our students. And today, as it is the Republic Day, we all have to do one pledge to do our responsibilities with a full-fledged heart, with a full-fledged dedication. That's only the thing that we all have to give the word to our hearts, not to the others. How we have to dedicate our words to make our kids as a tomorrow the best citizens of nation. And coming to our SARS founder SARS birthday, and I don't know about SARS directly, but the words from our people and parents, what a legendary leader our founder SARS is. He has a wonderful vision. He is a public servant just in working for the public of this Golaproli area. And our PMR people has to keep that name and fame to our founder SARS family to do well to our institute. If we do our institute the best, automatically the name and fame of our founder SARS will spread throughout this area. Once again, I would like to wish all of you a happy Republic Day, and you all enjoy the Republic Day as well as with your families also at your home. At your home also today we have to feel the patriotic mood and the vibes in all of our surroundings. I wish you a good luck and once again happy Republic Day to all of you. Thank you. Thank you, ma'am, for your wonderful speech. Now it's the time of the closing speech by our headmaster, Mr. H.K. Subramanian. What I told you, sir. One Happy Republic Day. First of all directors, Mr. Madam, lecturers, for you all, Happy Republic Day. So already all said that what about the Vasavi members have said exactly what the Republic Day. So how we got that Republic, our nation, is all things, and our directors are also said everything. So Republic Day, what we write for us, what we write for us, fundamental rights and the fundamental duties. What is our right and what is our duty? That must be in our constitution. The writers of our constitution is give some rights and as well as our duties also. Everyone fought for their rights, but no one can follow their duties. If we follow our duties, we must be successful. How we want to enjoy our rights at the same time, we need to follow our duties. As a teacher, we have some duties. As a student, you are having some duties. Everyone should follow their duties as well as with the rights. So, we are calling a good citizen in India and a good nation also. Thank you all. Now I would like to invite our HM, Mr. P.S. Amir, to say the vote of thanks for the day. Happy Republic Day once you all. It's a very great day. So many Vasavi members have came and given nice advices to us. Thanks for them. And our directors have given a very nice speech. I am inspired by his speech. Thank you very much, sir, for your wonderful speech. And Madam also given a nice speech. And those who are gathered here, thank you very much. And successfully we completed our Republic Day function. I hope HM sir will give nice information about Republic Day. What is the Indian Constitution? Constitution members, how many are gathered, joined in that? Who is the president? Who is the
writer of that constitution. I hope that he will give, but next time he will give. All that we should know about everything. Constitution Assembly, about Constitution Assembly. So I hope next time sir will give. Thank you once again to gather here, and thank you sir for that. Thank you Director sir, and once again happy birthday to our beloved founder sir Madhepal Rangababu sir. Thank you very much. Requesting all of you to stand once and our PET Mr. Selvaprasad to lead the national anthem. The staff to come here to sing national anthem. Studies. Attention. National anthem begins. Hey, don't talk. This way. అందరికీ వెళ్ళాలంటే టిఫిన్ కాకపోతే రెండు ఇచ్చి పంపిస్తాను వాళ్ళు అలా తినేస్తున్నారు అడ్వా కట్టుకోవాలి కొంచెం రాగానే అక్కడ పట్టుకో ఆ పైన పట్టుకో వచ్చేస్తా చూడు ఇందులో ఉన్నాయి ఫ్లవర్స్ ఫ్లవర్ తీసి పెట్టలేదు వేసే మర వేసి పైన బుర్ర పడేది మ్యాప్ తీస్తారా అక్కడ వద్దండి కింద చేద్దాం సార్ అలా కాదండి ఇక్కడ కట్ చేద్దాం
మంచిగా తాతి వదిలి ఆవిడ తినేసి Thank you.